అమ్మాయి గారు సీరియల్లో కొన్ని సంవత్సరాల తర్వాత అంటూ సీరియల్లో రాజు మరియు రూపల పిల్లల్ని చూపిస్తారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సీరియల్లో రాజు దగ్గర ఒక బాబు మరియు రూప దగ్గర ఒక బాబు పెరుగుతున్నట్టుగా చూపిస్తారు. ఇద్దరు బాబుల్ని చూపించేసరికి అందరూ రూపరాజుకి ట్విన్స్ పుట్టారు అని అనుకుంటున్నారు. కానీ రూపరాజుకి ట్విన్స్ పుట్టలేదు. రూపరాజుకి ఒక కొడుకు మాత్రమే ఉన్నారు. ఆ కొడుకే రూప దగ్గర పెరుగుతున్నారు. ఇక రాజు దగ్గర పెరుగుతున్న బాబు ఎవరో కాదండి, మందారం కొడుకే ఆ బాబు. లేకపోతే అప్కమింగ్ ఎపిసోడ్స్లో రూప దగ్గర పెరుగుతున్న బాబు మందారం కొడుకు మరియు రాజు దగ్గర పెరుగుతున్నది రూపరాజుల కొడుకు అన్నట్టుగా సీరియల్లో ఏమైనా ట్విస్ట్ ఉండబోతుందా అనేది కూడా చూడాలి. ఇక సీరియల్ స్టార్టింగ్లో రాజు మెకానిక్గా పనిచేస్తున్నట్టుగా చూపించారు. అయితే మళ్ళీ ఇప్పుడు మెకానిక్ క్యారెక్టర్లోనే రాజుని చూపించబోతున్నారు. ఇక్కడ రూపనేమో అమెరికా నుండి ఇండియా వస్తున్నట్టుగా చూపిస్తారు. ఇక ఇప్పట్లో రూపరాజు కలిసే ఛాన్సెస్ అయితే కనిపించడం లేదు. ఇక లీప్ స్టోరీని చూపించారు కాబట్టి ఇక పిల్లల స్టోరీ ఎలా ఉండబోతుంది, రూపరాజు సీన్స్ ఎలా ఉండబోతున్నాయి అనే ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా టీవీలో చూడండి. రాజు దగ్గరుంది మందారం కొడుక లేకపోతే రూప దగ్గరుంది మందారం కొడుక, మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సీరియస్ లేటెస్ట్ అప్డేట్ కోసం డ్రీమ్ తెలుగు ఫ్యాక్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.